గత కొన్ని రోజులుగా సముద్ర జీవులు ఒడ్డుకు రావడం అనే ఘటనపై సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇవి నిజమైనవా లేక కల్పితమా? అసలు ఈ వీడియోలో ఏముంది? ఈ జీవులు మనం ఇంతకాలం చూడని వింత జీవులా? ఇవి ఒడ్డుకు రావడానికి అసలు కారణమేమిటి? ఈ వీడియోలు నిజమా కల్పితమా? ఇలాంటి అరుదైన జీవులు బయటికి రావడానికి గల కారణాలేమిటి? ఇది మానవునికి ఏ సంకేతాన్ని ఇస్తుంది? భవిష్యత్తులో ఏమైనా విపత్తులకు దారితీస్తుందా? బైబిల్, ఖురాన్, భగవద్గీత లాంటి పవిత్ర గ్రంథాలలో ఇలాంటి ఘటనలకు ఎటువంటి ప్రస్తావన ఉంది? ఈ ఘటన మానవ జాతికి ఏమైనా హెచ్చరిక లేక భవిష్యత్తులో జరిగే విపత్తుల సంకేతమా? ఇప్పటి వరకు ఎన్ని రకాల జీవులు బయటికి వచ్చాయి? ఇవి ఏ ప్రాంతాల్లో కనుగొనబడ్డాయి అనేవి ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వైరల్ వీడియోల నిజమెంత? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు నిజమైనవి, కానీ కొన్ని ఎడిట్ చేసినవి లేదా పాతవి కావచ్చు. నిజమైన ఘటనలు. జపాన్ జనవరిలో ఆర్ ఫిష్లు ఒడ్డుకు రావడం జరిగింది. చిలీ 2023 డిసెంబర్ భారీ స్వీడన్లు మరియు వింత ఆకారంలో ఉన్న చేపలు తీరానికి రావడం జరిగింది. భారత్ 2025 ఫిబ్రవరిలో తమిళనాడు, కేరళ తీర ప్రాంతాల్లో అరుదైన సముద్ర జీవులు కొట్టుకు రావడం జరిగింది. అపోహాలు. కొన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్ వీడియోలు పాత దృశ్యాలు మార్ఫింగ్ చేసి షేర్ అవుతున్నాయి. భూకంపం, సునామీకి సంబంధం ఉందని చెప్పే అనాధికారిక వీడియోలు ప్రచారంలో ఉన్నాయి. బయటికి వస్తున్న వింత జీవులు. ఆర్ ఫిష్, దీన్ని ఎర్త్ కిక్ ఫిష్ అని కూడా అంటారు. సాధారణంగా 2000 అడుగుల లోతుల్లో ఉండే ఈ చేపలు భూకంపాల ముందు ఒడ్డుకు రావడం గమనించబడింది. ఏ ప్రదేశాల్లో కనుగొనబడ్డాయి? జపాన్, ఫిలిపియన్స్, చిలీ, కాలిఫోర్నియా. గెయింట్ స్క్విడ్ 40 అడుగుల పొడవు కలిగిన ఈ సముద్ర రాక్షసం లోతైన సముద్రాల్లో జీవిస్తుంది. ఇటీవలే చిలీ తీరంలో 10కి పైగా స్వీడన్లు మరణించిన స్థితిలో కనిపించాయి. ఏ ప్రదేశాల్లో కనుగొనబడ్డాయి? చిలీ, పెరు, జపాన్. గోబ్లిన్ షార్క్ అరుదుగా కనిపించే ఈ లోతటి సముద్ర జీవి అసాధారణమైన ముఖ ఆకృతితో భయంకరంగా ఉంటుంది. 2024లో టర్కీ తీరంలో ఒకటి కనుగొనబడింది. ఏ ప్రదేశాల్లో కనుగొనబడ్డాయి? టర్కీ, ఆస్ట్రేలియా, జపాన్. సన్ ఫిష్, ఇది ప్రపంచంలోనే అతి భారీ ఎముకల చేప. 2023లో కాలిఫోర్నియాలో 6 టన్నుల బరువున్న సన్ ఫిష్ తీరానికి కొట్టుకు రావడం సంచలనాన్ని సృష్టించింది. ఏ ప్రదేశాల్లో కనుగొనబడ్డాయి? కాలిఫోర్నియా, స్పెయిన్, ఇండోనేషియా. ఇంతకీ జీవులు ఒడ్డుకు రావడానికి గల కారణాలేమిటి? భూకంపాలు మరియు సునామీలు. 2011లో జపాన్ సునామీకి ముందు కూడా ఆర్ ఫిష్లు పెద్ద సంఖ్యలో కనిపించాయి. భూమికి లోపల ప్లేట్లు కదిలినప్పుడు కొన్ని సముద్ర జీవులు ఒడ్డుకు వచ్చే అవకాశం ఉంది. సముద్ర ఉష్ణోగ్రత మార్పులు. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రపు నీటి ఉష్ణోగ్రత పెరగడం, జీవులు తమ సహజ వాతావరణాన్ని వదిలిపెట్టి బయటికి రావడం జరుగుతుంది. సముద్ర ప్రవాహ మార్పులు. ఎల్ నీనో, లా నీనా ప్రభావాల వల్ల కొన్ని సముద్ర జీవులు కొత్త ప్రదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మానవ నిర్మిత కారణాలు. సౌండ్ పొల్యూషన్, నౌకల శబ్దం, ఆయిల్ డ్రిల్లింగ్ వల్ల సముద్ర జీవులు తమ మార్గాన్ని తప్పుతూ ఒడ్డుకు వస్తాయి. రసాయన కాలుష్యం. ప్లాస్టిక్ వ్యర్థాలు, రసాయనాలు సముద్రంలోకి వెళ్లడం వల్ల జీవాలు చనిపోవడం లేదా ఒడ్డుకు రావడం జరుగుతుంది. ఆహార కొరత. చేపలు పట్టేవారు అధికంగా చేపలు పట్టడం వల్ల కొన్ని జీవులకు ఆహారం అనేది దొరకడం లేదు. మానవులకు ఇది సంకేతమా? గతంలో సునామీ, భారీ తుఫానులు, భూకంపాలకు ముందు సముద్ర జీవుల్లో అసాధారణ ప్రవర్తన కనిపించింది. ఇది ప్రకృతిలో అసమతుల్యతకి సంకేతమని కొందరు నమ్ముతారు. శాస్త్రవేత్తల అభిప్రాయం ఇది పూర్తిగా ప్రకృతి శక్తుల ప్రభావమేనని, భూకంప సూచనగా చూడటం సైంటిఫిక్ ఏవియన్స్ పై ఆధారపడాల్సిన విషయమని చెబుతున్నారు. బైబిల్, ఖురాన్, భగవద్గీతలో ఈ ఘటనల ప్రస్తావన ఉందా? భగవద్గీత ప్రకారం ప్రకృతి యొక్క మార్పులు మానవుని ధర్మ అధర్మాలపై ఆధారపడి ఉంటాయి. కలియుగంలో ప్రకృతి ధ్వంసమైపోతుంది. సముద్రాలు అల్లకల్లోలమవుతాయి. భూమి భయంకరమైన మార్పులను చూపుతుంది. ఇది
మనం ప్రకృతిని అపహాస్యం చేయడం వల్ల సంభవించే మార్పులను సూచించవచ్చు. బైబిల్ ప్రకారం బైబిల్లో కొన్ని ప్రవచనాలు ప్రకృతి విపత్తులు, సముద్రంలోని అసహజ మార్పుల గురించి హెచ్చరిస్తాయి. బైబిల్లో ప్రకటన గ్రంథం ప్రకారం సముద్రాలు మార్పుకు లోనవుతాయని, జలజీవులు మరణించి ఉన్నాయని ప్రవచించబడింది. ప్రకృతి మార్పుల వల్ల భూమి విచ్ఛిన్నమవుతుంది, సముద్రంలోని జీవులు కూడా నాశనమవుతాయి అని వర్ణించబడింది. ఇది భవిష్యత్తులో సంభవించబోయే మహా విపత్తులకు సూచన కావచ్చు. ఖురాన్ ప్రకారం ప్రకృతి వైపరీత్యాలు మానవుని కర్మల ఫలితంగా వస్తాయి. నాకు తెలియని ప్రకంపన భూమిని కదిలిస్తుంది. ఆ రోజున భూమి తన కథను తెలియజేస్తుంది. సముద్రంలో ఉన్న జీవాల ప్రవర్తన కూడా ప్రకృతి వైపరీత్యాలకు సూచన కావచ్చని చెబుతుంది. విపత్తులు సంభవించే అవకాశముందా? శాస్త్రవేత్తల పరిశీలన ప్రకారం సముద్ర జీవుల ప్రవర్తన ఆధారంగా భూకంపాలు, సునామీలు, తుఫానులు ముందుగా ఊహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే 100% ఖచ్చితంగా భవిష్యత్తు విపత్తులను అంచనా వేయడం ఇంకా సాధ్యం కాలేదు. మనం తీసుకోవలసిన జాగ్రత్తలు: పర్యావరణ పరిరక్షణ, సముద్ర కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. శాస్త్రీయ పరిశోధన, సముద్ర జీవాల ప్రవర్తనపై పరిశోధనలు పెంచాలి. ప్రకృతి విపత్తులపై ముందస్తు హెచ్చరికలు, భూకంపాలను ముందుగా అంచనా వేసి విధంగా టెక్నాలజీని అభివృద్ధి చేయాలి. ముగింపు: సముద్ర జీవులు ఒడ్డుకు రావడం ప్రకృతి మార్పుల సంకేతమా, మానవ నిర్మిత ప్రభావమా? ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇంకా శాస్త్రవేత్తలు ఇవ్వలేదు. కానీ పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత. ఈ విషయం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.